హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మనం వీడియో చేయబోతున్నాం. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. అదేంటంటే పెసరపప్పుతో గారెలు చేసేసుకుందాం. అది ఎలా చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ చూపిస్తాను, చూసేయండి. పెసరపప్పు గారెల కోసం నేను 1.5 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసి ఒక 3 గంటల పాటు నానబెట్టేసుకుందాం. ఇదిగోండి, నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు గ్రైండ్ వేసుకుందాం. మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. దీంట్లో గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, అట్లా కొంచెం అంటే కొంచెం వేసుకొని గట్టిగా వేసుకోవాలి. లూజ్ అయితే మళ్ళీ గారె రాదు. దాంట్లోకి కొంచెం నేను ఇదిగోండి ఇంత అల్లం తీసుకొని మిక్సీలోనే వేసేస్తాను. ఇదిగోండి మెత్తగా నేను మిక్సీ వేసేసుకున్నాను. మొత్తం పప్పు వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల పప్పు మాత్రం ఇలా ఉంచేసాను. ఇప్పుడు ఈ వేసుకున్న దాన్ని దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేసుకునే ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక పెద్ద గడ్డ ఉల్లిగడ్డ తీసుకున్నాను, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం, చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు కట్ చేశాను. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం దీంట్లోనే. ఇప్పుడు దీంట్లోనే ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం సాల్ట్, నేను మిక్సీ వేసేటప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వేసుకునే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి లాస్ట్ వీటిని మిక్స్ చేసేసుకుందాం. ఇవ్వండి మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించేసుకొని బాండీ పెట్టి నూనె వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిన వరకు వెయిట్ చేద్దాం. ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు వేసేసుకుందాం. ఇదిగోండి గారెలు అయిపోయినాయండి. చక్కగా తినేసి వేడి వేడి టీ పెట్టుకొని కూడా తాగేస్తే ఈవినింగ్ స్నాక్స్ ఫినిష్ అయిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ది వీడియో.